ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 119, 105 వాక్యము మనం చూసుకుంటున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకి వెలుగునై ఉన్నది. ఇది అందరికీ తెలిసిన వాక్యమే. సండే స్కూల్లో మన పిల్లలకు నేర్పించేటటువంటి సుపరిచిత వాక్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు వెలుగైతే ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15వ వాక్యంలో కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. మరి దీపము వెలిగించి ఎండ నుండి వారికి అందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీద ఉంచుతారే కానీ కొంచెం కింద అయినా పెట్టరు అని చెప్తున్నాడు. అంత మటుకే కాదు, యేసు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రం చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నాకు కుమారులుగా ఉండునట్లు వెలుగుండగానే నడువుడి అని చెప్తున్నాడు. చీకట్లో నడుచువాడు వాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండా వెలుగులో నడుచున్నట్లుగా నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని కూడా ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ వెలుగే దేవుని వాక్యము, ఈ వాక్యమే దేవుని దీపము. ఈ వెలుగనే వాక్యంతో మనం నింపబడిన వారై ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చీకటి అనగా పాపము, వెలుగనగా దేవుని మాట. ఈ దేవుని మాటలు అనుసరించి లేదా వాక్యం అనుసరించి జీవించే వారికి చీకటికి చోటు ఉండదు. మరి ఉదాహరణకి మనం చూస్తే యూదా ఇస్కరియోతు యేసుప్రభు శిష్యుడే. అతడు కూడా యేసుప్రభుని వెంబడించాడు. యేసుప్రభు చేసిన సూచక క్రియలు చూశాడు, ఆయనతో కూడా భోజనం చేశాడు, అద్భుత కార్యాలు చూశాడు, అన్నీ చేశాడు. కానీ ఆయన ఈ లోకంలో ఉండు యేసుప్రభుకు శిష్యుడుగా ఉండు ఆయన ధనాన్ని ప్రేమించాడు. డబ్బు సంచి అతని చేతిలో ఉంటుంది, డబ్బును ప్రేమించాడు. యేసుప్రభు చెప్పిన మాటలు ఆయన హృదయంలో ప్రవేశించలేదు. ఆయన మాటలు లేదా వాక్యం అనే వెలుగు మనలో ప్రవేశిస్తేనే మనం వెలుగులో నడుస్తాము, లేకపోతే మనం చీకటిలోనే నడుస్తామని వాక్యం చూస్తున్నాం. అతడు ఎంతమాత్రం దేవుని మాటల హృదయంలో చేర్చుకొనక చీకట్లో జీవించాడు. తర్వాత యేసుప్రభు శిలువ మరణానికి విధించబడిన తర్వాత ఆయన నిరపరాధి అని తెలుసుకొని ఒప్పుకున్నాడు. డబ్బులు సంచి తీసుకెళ్ళి ఎవరికిచ్చాడు? ఆ 30 వెండి నాణ్యాలు తీసుకెళ్ళి శాస్త్రులకు పరిశీలిస్తే మాకు సంబంధం లేదన్నారు వాళ్ళు. అంటే ఆయనలో ప్రభు శిష్యుడిగా జీవించినప్పటికీ ఆయనలో వెలుగు లేదు, చీకటిలోనే జీవించాడు. ఆయన ధనాపేక్ష కలిగి పాపాన్ని ప్రేమిస్తూ జీవించాడు కనుక ఆయనలో దేవుని వాక్యం పనిచేయలేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన దేవునికి దూరస్తుడుగా జీవించినందున ఆయనకి మారు మనసు వచ్చినప్పటికీ అది తగిన రీతిలో పశ్చాత్తాపం కలగకుండా, మారు మనసు పొందకుండా, దేవుని యొక్క క్షమాపణ పొందకుండా ఉంటున్నాడు. మారు మనసు వచ్చింది కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. ఆ శాస్త్రులు పరిశీల దగ్గరికి వెళ్తే మాకేం సంబంధం అన్నాడు. నీకు డబ్బులు ఇచ్చాము, నువ్వు ఆయన పట్టించావు, మాకు సంబంధం లేదు, మా దగ్గర నీకు క్షమాపణ దొరకదు అంటున్నాడు. కానీ ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుద్దని ఆయనకి తెలుసు, ఎందుకంటే ఎన్నో సన్నివాసాలు చూసి ఉంటాడు. అయినప్పటికీ ఆ సమయానికి అతను ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందలేక ఉరి పెట్టుకొని చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో 2 పడవల ప్రయాణం వద్దు. మనము దేవుని తెలుసుకున్న తర్వాత లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలి అని అంటున్నాడు. ఆయన వాక్యమే మన పాదములకు దీపంగాను మన త్రోవకు వెలుగుగాను ఉండాలంటే వాక్యానుసారమైన జీవితమే మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు మన ఎదురు నుంచి కోరుకుంటున్నాడు. అలాంటి ఆత్మీయ జీవితం మనకు కూడా దేవుడు దయచేసినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీ వాక్యపు వెలుగులో మేమును నడుచున్నట్టుగా మాకు కూడా సహాయం చేయండి ప్రభు. మేము చీకటిని ప్రేమించక లేదా పాపముని ప్రేమించక పాపములో జీవించగా నీ వెలుగులోనే నీ వాక్యానుసారమైన జీవితమే జీవించినట్లుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.